హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రని ఛానల్. ఈరోజు నేను రాగి పిండి దోశలు వేశాను. అందులోని ఒక 2 కప్స్ రాగి పిండి తీసుకున్నానండి. అందులో 1 స్పూను వరిపిండి కూడా వేసాను, దోశలు పలుచగా రావడానికి రవ్వ దోశలాగా. అండ్ ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, తర్వాత అల్లం, జీలకర్ర, ఇంకేమంటారు, కొత్తిమీర కూడా వేసానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి కాసేపు పక్కన ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసానండి. పలుచగా రవ్వ దోశ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే దోశ చాలా ఈజీగా చక్కగా వచ్చిందండి. మనం ఎప్పుడు రాగి సంగటి అని, రాగి దోశ అని, రాగి జావ అని తాగుతూ ఉంటాం కదా. దాంతోపాటు ఇలాగ అప్పుడప్పుడు రవ్వ దోశలాగా ఇలా దోశలు వేసుకున్నా కూడా తినాలనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది తినాలి అన్నట్టు. దాని మీద ఈ రాగి పిండి రోజు తినడం వల్ల మనకు ఉండే ఫ్యాట్ తగ్గుతుంది, ఎముకలు కొంచెం బలంగా ఉంటాయి. ఏదన్నా కానీ రాగి పిండి వాడడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయని మనకు తెలుసు కదండి. అందుకే నేను రోజుకు ఒక విధంగా చేస్తుంటాను ఈ రాగి పిండితోటి. చూడండి, దోశ అయితే ఈరోజు చేసుకొని ఇలా తిన్నాను అనమాట. చిన్న వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చూపించాను. నిన్న షార్ట్ పెట్టాను ఈ రాగి దోశ గురించి, చాలా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇలాగ రవ్వ దోశలాగా పల్చగా వేసుకుంటా అండి, చాలా టేస్ట్గా వచ్చింది. దీంతో ఏదన్నా చట్నీ, కొత్తిమీర చట్నీ ఏదైనా పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే చట్నీ ఏం చేసుకోలేదు, కారంగా ఉల్లి, పచ్చిమిర్చి, ఇందులోనే కరివేపాకు, ఏమంటారు, కొత్తిమీర అవి ఉన్నాయి కదా, ఇంక ఇలాగే లాగించేసాను. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనండి, చిన్న వీడియో చూడండి, అందరూ చూసి ఒక కామెంట్ చేయండి, చూసినట్లు బాగుంది లేనిది నాకు చెప్పండి. మీరు కూడా ఇలా చేసుకుంటుంటారా ఇలాంటి రాగి దోశలు? నేను రాగి జావ చేసి చూపించాను, రాగి తీపి అట్టు చూపించాను, రాగి కారం దోశ చూపించాను. ఈసారి రాగి పిండితో వేరే ఐటెం చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.